సోరియాసిస్, చర్మ వ్యాధులు, గర్భసంచి, ఫైబ్రాయిడ్స్, పీసీఓడి, సైనసైటిస్, ఆస్తమా, వెన్నునొప్పి, డిస్క్ సమస్యలతో బాధపడుతున్నారా? ఆపరేషన్ లేకుండా శాశ్వత పరిష్కారం కావాలనుకుంటున్నారా? అయితే అలాంటి వారి కోసం హోమియోపతి వైద్యంలో ఎలాంటి వ్యాధులైనా శాశ్వతంగా న్యాయం చేయవచ్చని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు గాను కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియోస్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండేపు బసవానందం గారు ఈరోజు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. సో మీకు హోమియోపతికి సంబంధించి ఏమైనా సందేహాలుంటే స్క్రీన్ లో కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీరు డైరెక్ట్ గా డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. నమస్తే సార్. నమస్తే. సో మనం గత వారం చూసుకున్నట్లయితే చాలా హోమియోపతికి సంబంధించి చాలా సక్సెస్ స్టోరీస్ మనం చూసాం. సో మందులతో నయం కాంది హోమియోపతితో చాలా త్వరగా నయం చేసి చూపించారు. మీరు చాలా సక్సెస్ స్టోరీస్ చూసాం. మందులతో నయం కాదు, మందు ఇవి కూడా హోమియోపతి కూడా మందులే. హోమియోపతి కంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టు మెడిసిన్ వాడుతున్నారు. అలోపతితో తక్కువ కేసులని అలోపతితో ఎక్కువ అందరూ అలోపతిని ప్రిఫర్ చేస్తారు. హోమియోపతి మీద ఎవరికి బేసిక్ నాలెడ్జ్ లేదు. సో మీరు 35 years నుంచి హోమియోపతి యూజ్ చేసి చాలా అంటే లైక్ క్రిటికల్ కేసెస్ ని కూడా హోమియోపతి వాడి తగ్గించవచ్చు, చాలా ర్యాపిడ్ యాక్షన్ ఉంటుందని చెప్పేసి కూడా మీరు ప్రూవ్ చేశారు. సో ఈ వారం ఏం తీసుకొచ్చారు? ఈ రోజు కూడా చాలా కేసెస్ సక్సెస్ కేసెస్. ఎందుకంటే గత 15 సంవత్సరాల నుంచి మనం మీడియాలో ఉన్నాం. మీడియాలో లైవ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అప్పుడు లైవ్లో సక్సెస్ కేసుల గురించి చెప్పేవాళ్ళం, కానీ సాక్ష్యాలు చూపించే అవకాశం లేకుండా టెక్నాలజీ. ఇప్పుడు మనము సక్సెస్ అయిన కేసులు డైరెక్ట్గా ప్రజలకు చూపించి వాళ్ళ అభిప్రాయాలు చెప్పేటట్టు చేయగలిగినాం. అట్లా ఇట్లా ప్రజల్లో చాలా చైతన్యం వస్తుంది. హోమియోపతి డాక్టర్ ఇట్లనే చెప్తారు, లే గొప్ప తక్కువైతే అవి చూస్తే బుడ్డ గోళీలు అవేం పని చేస్తే చిన్న చిన్న గోళీలు అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు సక్సెస్ అయిన వాళ్ళు కూడా చెప్పడం వల్ల ప్రజల్లో మార్పు వస్తున్నది. అరే నిజం, ఇంత అద్భుతం కేసెస్ సక్సెస్ అవుతున్నాయని. తక్కువ ఖర్చుతో, లక్షల రూపాయలు ఖర్చు లేకుండా తక్కువ ఖర్చుతో సింగిల్ డోస్ నోట్లు వేస్తే డైరెక్ట్ నర్వస్ సిస్టమ్ నుంచి వెళ్ళిపోతుంది. మనం గత వారంలో ఏం చెప్పినాం, మందులు అలోపతి మందులు, మాస్ మందులు అవి మింగాలే, అది బ్లడ్ స్టమక్లో పోయిన తర్వాత నీళ్లు తాగితే కరిగినాక బ్లడ్లో కలిసి పనిచేసే వరకు టైం పడుతుంది. మరి హోమియోపతి మందులు నాలుక మీద వేసుకోగానే ఇమ్మీడియట్గా దాని యాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఎట్లా స్టార్ట్ అవుతుంది అనేది నేను చెప్తా వినండి. మనకు మేజర్ ఆపరేషన్ చేయాలంటే మత్తు అనస్థీషియా ఇస్తారు కదా, మత్తు సూది ఎక్కడ ఇస్తారు? చేతులకి ఇస్తారు, లేదంటే మెయిన్ ఎక్కువ వెన్నుపూసకి ఇస్తారు. ఓకే, వెన్నుపూసలో లంబార్ ఇంజెక్షన్ ఇస్తారు. లంబార్ ఇంజెక్షన్ ఇస్తే అది ఇమ్మీడియట్గా వితిన్ సెకండ్స్లో బాడీ మొత్తం మొద్దుబారిపోతుంది. అనస్థీషియా వచ్చేస్తుంది, మొద్దుబారిపోతుంది, సెన్సేషన్ ఉండదు. మరి ఆయన్మాన్ గారు అప్పుడే ఆలోచించి మందులు మన శరీరంలో 2 రకాలుగా ట్రాక్స్ ఉన్నాయి. ఒకటి కార్డియోవాస్కులర్ సిస్టమ్, రెండవది నర్వస్ సిస్టమ్. బ్రెయిన్ అండ్ వెన్నుపూస నరాల పండి పంపించవచ్చు మందులు. వాళ్ళు నరాల పండి పంచి అనస్థీషియా ఇస్తున్నారు. కానీ హోమియోపతి మందులు డైరెక్ట్గా నర్వస్ సిస్టమ్ నుంచి వెళ్ళిపోతుంది. మన సెల్ వైబ్రేషన్స్ ఎట్లా పోతున్నాయి, డైల్ చేయగానే ఇమ్మీడియట్గా సాటిలైట్కి పోతే సెక్రెట్ లెక్క వితిన్ సెకండ్స్లో మీ దగ్గరికి వస్తుంది కాదు. ఓకే, అవి అంత దాన్ని ఎవరు పట్టుకపోతారు చెప్పు, తక్కువ వెళ్ళిపోతాయి వైబ్రేషన్స్ అంతే. అవి అంత సూక్ష్మంగా ఉండేది హోమియోపతి. టంగ్ మీద పడంగానే టంగుకు, నాలుకకు అన్ని రకాల నర్వ్ సప్లై ఉంటుంది ఎక్కువ. ఇమ్మీడియట్గా బ్రెయిన్కి వెళ్ళిపోతే బ్రెయిన్ నుంచి అక్కడికి వెళ్ళిపోతుంది మందు. ఈ విధంగా పనిచేస్తుంది. ఈ అనుమానాలు బయట ప్రజల్లో ఈ అనుమానం పోతే మందు ఎట్లా పనిచేస్తుంది మొదలు వాళ్ళకి తెలవాలి. జనాలకు, ప్రజలకు తెలిస్తే హోమియోపతి అరే ఇంత బాగా పనిచేస్తుంది అనేది. ర్యాపిడ్ యాక్షన్ ఉన్నా కూడా మరి హోమియోపతిని ఎందుకు ప్రిఫర్ చేయట్లేదు? అందరూ అలోపతి వైపు చెప్పేటోళ్ళు లేక, కరెక్ట్ క్వశ్చన్ మీది. ఇప్పటి వరకు చెప్పేటోళ్ళు లేక, ఇట్లా రిజల్ట్ చూపించేటోళ్ళు లేక, ఆయనమర్ గారు రాసిన ఫిలాసఫీ అంతా మేము చదివినాం, డాక్టర్లం చదివినాం, మాకు మైండ్ మ్యాచ్యూర్ అయింది. మన ప్రజలకు ఏం తెలుస్తుంది? ప్రజలకు హోమియోపతి ఫిలాసఫీ తెలుస్తేనే కదా ఏదైనా వస్తువు గురించి మనకు మార్కెట్లో దాని వాల్యూ తెలుస్తేనే కదా మనం కొంటాం. మరి అట్లాగే హోమియోపతి గురించి దాన్ని తెలియనప్పుడు చూడడానికి తీపి గులికలు, చిన్న గోళీలు ఇవి పనిచేస్తాయి అని అనుమానం ఉన్నప్పుడు ఎట్లా కొంటారు? డబ్బులు పెట్టి కొనలేరు. కాబట్టి ప్రజలకు ఏ విధంగా పనిచేస్తుంది, ఆయనమర్ గారు ఏ విధంగా రాసిండు, ఇదంతా ఈ ఫిలాసఫీ కొంత ప్రజలకు చెప్పడం వల్ల ప్రజా చైతన్యం వస్తుంది. ఓకే, ఇప్పుడు నాకు ఇంత కాన్ఫిడెన్స్ వచ్చిందంటే కారణం 35 సంవత్సరాల నుంచి దాని ఫిలాసఫీ చదివినా, అనుభవించినా, తిన్నాం, మందులు తిన్నాం, రిజల్ట్ చూసుకున్నాం కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాం. ఓకే, మరి రేపు ప్రజలు కూడా నా లెక్క కాన్ఫిడెంట్గా చెప్పేటట్టు కావాలంటే వాళ్ళు అనుభవించాలి. సో ఏదైనా అనుభవించింది చెప్తానికి మంచిగా ప్రజల్లో. కాబట్టి నేను ప్రజలకు చెప్పే స్లోగన్ అదే,
మీకు ఏ సమస్య ఉన్నా సరే తినండి మందు మంచి డాక్టర్ దగ్గర. మరి ఎక్కడనో తిని మేము మందు హోమియోపతి వాడినాం పని చేయాలంటే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు నాకు దగ్గర. 3 ఏళ్ళు వాడినాం 4 ఏళ్ళు చెప్తే ఫాస్ట్ అంటారు. అక్కడ సెలెక్షన్ మందు రాంగ్ అయితే ఏం సార్ చేస్తారు? ఇక్కడే చాలా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పారు చాలా హోమియోపతి ఉన్నాయి, ఏది నమ్మాలో ఎవరిని నమ్మాలో కూడా తెలియని సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. నమ్మకపోవడానికి కారణం ఏంటి? మీకు రిజల్ట్ కనిపిస్తలేదా? నా యూట్యూబ్ ఛానల్ ఉంది, నా లైవ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ప్రజలు చెప్తూనే ఉన్నారు కదా. ఎవరు చెప్తే వాళ్ళు ప్రజలు మనకు ఒక ఆలోచన, మనకు పర్ల దగ్గర మంచి మందులు ఉన్నాయి అన్నప్పుడు వినాలే. ఒక 24 అవర్స్లో మార్పు కనిపిస్తుంది అంటున్నాను. కరెక్ట్ మందు కరెక్ట్ డాక్టర్ అయితే మీకు 24 అవర్స్ కాదు, 1 మంత్ చూడండి. 1 మంత్లో మార్పు లేకపోతే నువ్వు డాక్టర్ని మార్చుకో కదా. కానీ అక్కడనే మునిగిపోయి 3 ఏళ్ళు 4 ఏళ్ళు వాడి బయటకు వచ్చి హోమియోపతి వాడినా వేస్ట్, నాకు పని చేయలేదని హోమియోపతి వైద్యాన్ని ఎందుకు పరిణామం చేయాలి? హోమియోపతి తప్పు లేదు. అక్కడ ఇచ్చే డాక్టర్ కరెక్ట్ ఉండి, కరెక్ట్ మెడిసిన్ ఉండి, కరెక్ట్ క్వాలిటీ మెడిసిన్ ఉంటే రిజల్ట్ పనిచేస్తుంది. ఓకే సార్, కొన్ని సక్సెస్ స్టోరీస్ చూద్దాం. అంతకంటే ముందు ఒక కాలర్ ఉన్నారు, కాల్తో మాట్లాడు. ఓకే, నమస్తే అండి శర్మ గారు. మాట్లాడుతున్నానండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి సార్ తో మాట్లాడండి. చెప్పండి. నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నానండి. శర్మ గారు నమస్తే. నమస్కారం అండి. వరంగల్ శర్మ. వరంగల్ శర్మ. ఓకే చెప్పండి పంతులు గారు. అయ్యా చెప్పండి. నేను అల్లోపతికి కొన్ని మందులు మా మందులు కూడా వాడాను. అవి ఎన్ని వాడినా కూడా వేస్ట్ అండి. అంటే చెప్తున్నాను, మీ మందులు మీ యొక్క కృషి చాలా ఎంతో గొప్పదేంది. నేను ఎన్నో సంవత్సరాలు మందులు వాడి మీ యొక్క మెడిసిన్ ఒక్క నెల మాసం వాడేసరికి ఎంత రిజల్ట్ వచ్చిందండి. అద్భుతమైన మంది అండి. ఓకే, వెరీ గుడ్. ఏం సమస్య కోసం వాడిరు? నేను డయాబెటిక్ ఉండే, నాకు డయాబెటిక్ ఉంది, కాస్త ఈ పెయిన్స్ కూడా ఉండే, బాడీ పెయిన్స్ అవి కాస్త డయాబెటిక్ ఉండే వాటి గురించి నేను చాలా ఇబ్బంది పడ్డా. ఇక్కడ చూపెట్టుకొని ఎన్ని వాడినా కూడా లాభం లేదండి. మీ యొక్క మందు మీ యొక్క ఒక 1 మంత్ వాడడంతోనే ఎంత రిజల్ట్ వచ్చిందండి. అది మీ యొక్క కృషి నిజంగా అది మీ బయట ఎన్ని ఈ పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్ని దండగండి. అసలు అల్లోపతికే వేస్ట్ అని అడిగితే మరి నేను చెప్పేది కూడా అదే కదా. మనకి ఇప్పటికీ కళ్ళు తెరుచుకుంటలేము. హనుమాన్ గారు 250 ఏళ్ళ కిందనే కళ్ళు తెరిచి అల్లోపతి వైద్యుడై ఉండి, అల్లోపతిలో ప్రొఫెసర్ అయి ఉండి కళ్ళు తెరుచుకొని బయటకు వచ్చి హోమియోపతి కనిపెట్టిండు. అద్భుతం అండి. పాపం ఇంకా వారి యొక్క కృషి, వారితో పాటు మీ యొక్క కృషి చాలా గొప్పనైందండి. థ్యాంక్ యూ స్వామి. ఈ యొక్క కృషి చూడ పాపం ఎంతమంది పాపం నిజంగా ఎన్ని వ్యాధులు ఏమవుతున్నాయంటే అద్భుతం అండి మీ మందుగా చాలా. మన నా మందు కాదు, హనుమాన్ గారి కనిపించే మందు. అదే అంటే వాడిచ్చినే పాపం. అంటే హోమియోపతి వైద్యాన్ని జీవితం అంతా త్యాగం చేసి ఎలాంటి సుఖాలు భోగాలు లేకుండా రాత్రి మౌళ్ళు ప్రయోగాలు చేసి ప్రజల కోసం కనిపించిన వైద్యం ఇది. అద్భుతం అండి పాపం నిజంగా ఎంత అద్భుతం అండి నిజంగా. థ్యాంక్ యూ స్వామి. థ్యాంక్ యూ. ఓకే అండి. సక్సెస్ స్టోరీస్ చూద్దాం. ఈరోజు కూడా చాలామంది సక్సెస్ కేసుల్లో తీసుకొచ్చిన ఎంతో క్రానిక్, ఇక తగ్గదు, ఈ వ్యాధి తగ్గదు, దీనికి మందులే లేవన్నటువంటి మస్కులర్ డిస్ట్రోఫీ అనే కేసుకు తెలుసు కదా. అది మజిల్స్ పనిచేయ, కాప్ మజిల్స్ తోడ మజిల్స్ పని ఉండదు. నిలబడంగానే కట్టెపడిపోయినట్టు కింద పడిపోతారు పిల్లలు. అలాంటి మస్కులర్ డిస్ట్రోఫీకి మందులే లేవన్నారంటే డాక్టర్స్ అలోపతి వైద్యంలో. కానీ ఆ వైద్యంలో లేవని చెప్పాలి, కానీ ప్రపంచంలో మందులు లేదని తప్పు కదా. బయట ఇంకా హోమియోపతి ఉంది, ఆయుర్వేదం ఉంది, ఇంకో ఎన్నో వైద్యాలు ఉన్నాయి. మీరు అక్కడ బయట ప్రయత్నం చేయండి, కానీ మా దగ్గర లేదని చెప్పుకుంటే మీ వైద్యం లేదనుకుంటారు. ఇక ప్రపంచంలో వైద్యం లేదంటే ఇక నేను ఒక్కనే డాక్టర్, ఇంకో డాక్టర్ లేడన్నట. అట్లా చెప్పొద్దు ప్రజలకు. అలాంటి వాళ్ళు డిప్రెస్ అయ్యి సూసైడ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా చెప్పొద్దు. వ్యాధి తగ్గదేమో ఇక పిల్లగాడిని బెడ్ మీద వేసుకొని ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా మన దగ్గరికి వచ్చిన తర్వాత హోమియోపతి వాడినాక అద్భుతం సార్ అంటారు. మాకు ధైర్యం వచ్చింది, మీ మాటలు విన్నాక, మీ లైవ్ ప్రోగ్రామ్ చూసినాక మాకు ధైర్యం వచ్చిందని చెప్పి వచ్చి మందులు వాడినాక ఆనందపడుతున్నారు చాలామంది. అవి కూడా చూపిస్తా. ఇవాళ కూడా వెన్నుపూసకు సంబంధించిన డిస్క్ ప్రాబ్లం చాలామంది మీరు చెప్పినాక డిస్కులు బలిజైనాయి, ఆపరేషన్ అని 5 లక్షలు 10 లక్షలు అంటే పెట్టలేక మేము పోలేకపోయినాం సార్, ఇక మందులు వాడినాక తగ్గిందని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవాళ కూడా చాలామంది పేషెంట్లు వచ్చారు మా దగ్గరికి. ఒక పేషెంట్కు యాక్సిడెంట్ అయిపోయి వెన్నుపూస అండ్ బ్రెయిన్ ఇంజురీ అయింది. గత 15 లక్షలు ఖర్చు పెట్టినాక బెడ్ రీడే ఉన్నాడు. మాటలు ఒకటే వస్తున్నాయి అంతే.
బెడ్ మీదకి వెళ్ళి ఇవ్వడు, మలమూత్రాలు అన్నీ అక్కడనే బెడ్ మీదనే. అలాంటి వ్యక్తికి మన దగ్గర ఓన్లీ 2 నెలలు మందులు వాడితే కాళ్ళల్లో మూమెంట్ వచ్చింది. సార్ నాకు నెత్తిలో ఒక బరువు ఉండే, ఆ బరువు అంతా పోయి అలకగైంది. ఈ వెన్నుపూసలో పట్టినట్టు టైట్గా ఉండే, అది ఫ్రీ అయింది ఓన్లీ 2 నెలల్లో. ఇంకొక 3 నెలల్లో రన్నింగ్ చేస్తామనేది నాకు అర్థమైపోయింది. కాబట్టి ప్రజలకు ఇలాంటి సక్సెస్ కేసులు అన్నీ ప్రజలకు చెప్పడం వల్ల ఎంతో బాధితులు, నేను కొంతమందినే మీకు చూపిస్తున్నా, కొన్ని వందల మంది మా దగ్గరికి వచ్చి ఆ బాధలు పడుతుంటే ఏడుస్తుంటే బాధ అనిపిస్తుంది. కాబట్టి ప్రజలారా, హోమియోపతి మంచి డాక్టర్ను, మంచి క్వాలిటీ మందులు వాడితే మీకు ఎలాంటి సమస్య. ఇప్పుడు శర్మ గారు చెప్పారు కదా వరంగల్కి వెళ్ళి, ఆయనకు ఒక పెద్ద సమస్య ఉంది, అద్భుతం సార్ అంటున్నాడు. మరి ఒక్క నెలలనే ఆయన అద్భుతం అంటున్నా అంటే మరి హోమియోపతి ర్యాపిడా స్లో యాక్షనా? హోమియోపతి ర్యాపిడ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ప్రజల్లో చైతన్యం రావాలి. ప్రజా చైతన్యం కోసమే ఈ లైవ్ ప్రోగ్రామ్స్, ఈ విషయాలన్నీ కూడా మీకు చెప్పాల్సి వస్తుంది. మీరు వినండి, మందులు తినండి, అనుభవించండి రిజల్టు. ఇట్లాంటి శర్మలాగా అనుభవించిన అంతా ప్రజలకు చెప్పుకోవాలి, బంధువులకు ఫ్రెండ్స్కు షేర్ చేసుకోవాలి. అప్పుడే ప్రజల్లో ఎలాంటి వ్యాధిన సక్సెస్ అయ్యి ఆనందపడతారు. సంపూర్ణ ఆరోగ్యం పొందాలంటే హోమియోపతి వైద్యం ద్వారానే. ఏం పేరు? సూర్య. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పకి. తుమ్మేరు నుంచి రాజమండ్రి బ్రాంచ్కి వచ్చినావు. ఏం బాధ అనేది? సైనసైటిస్, ఎలర్జీ, తుమ్ములు, ఉక్కుగారుడు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? 4 సంవత్సరాల నుంచి. మరి అంతకుముందు ఎక్కడెక్కడ వాడినావు? హోమియోపతి డాక్టర్ చూపించేది సార్. వేరే హోమియోపతి దగ్గర వాడినావు? ఎక్కడ తక్కువ వాళ్ళే. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ఎట్లుంది? బాగుంది సార్. ఎన్ని రోజులకు మార్పు వచ్చింది? నాకు 2 డేస్లో మార్పు వచ్చింది సార్. మన ఒరిజినల్ జర్మనీ మందులు ఇట్లుంటాయి ఫాస్ట్. బయటకు ఇక్కడికి తేడా కనిపించింది కదా. మన అంతటా హోమియోపతి కానీ ఇక్కడ హోమియోపతి కానీ మందు కరెక్ట్ ఉంటే ఇట్లా రిజల్ట్ వస్తుంది అనమాట. హోమియోపతి తప్పు కాదు, ఇచ్చే డాక్టర్ల మీద తప్పు ఉంటుంది. కరెక్ట్ మెడిసిన్ కరెక్ట్ డోస్ ఇస్తే ఈ రిజల్ట్ వస్తుంది. తుమ్ములు తగ్గినాయా? మంచిగా ఉన్నాం ఇప్పుడు. ఓకే, వెరీ గుడ్. కంటిన్యూ చేయి. ఇంకొంచెం. ఏం పేరు? కనకరత్నం. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. టీవీలో చూసి వచ్చానండి 3 నెలల కిందట. టీవీలో చూసి. ఏ ఊరు మీది? గొల్లపురండి. ఏ జిల్లా? అన్నవరం దగ్గర. అన్నవరం దగ్గరికి వెళ్ళి వచ్చినావు. ముసలాతను లేకడండి, మంచం మీద ఉన్నాడు. పడిపోయాడు మన కిందకి. ముసలాయన నెల డబ్బులు ఆధారం ఏంటి? ఇక్కడ అప్పు చేసుకుని నేను నెలపోతే ఎలాగా ముసలాడు అయినా కానీ. ఇప్పుడు ఇక్కడ మందులు వాడు ఎన్ని నెలలు అవుతుంది? 2 నెలలు పూర్తి అయిపోయిందండి. ఇప్పుడు 2 నెలలు పూర్తి అయిపోయింది. 3వ విజిట్. ఈ కాలు వస్తుందండి. ఎంత తక్కువ ఉంది ఇప్పుడు? తగ్గిందండి. ముందుకు ఇప్పుడు తక్కువ ఉందిగా. అంతకుముందు ఎక్కడ వాడినావు? ఇక్కడ రాకముందు హాస్పిటల్లో వాడేవాడి. వాడినా తక్కువ. ఆపరేషన్ చేస్తానన్నారు, చేయించుకో. వెన్నుపూస ఆపరేషనా? వెన్నుపూస కదండి, బాల్స్లో ఆపరేషన్. మోకాళ్ళకి చేయించుకోవద్దు. మన మందుతో తక్కువ అవుతుంది. మంచిగా రెస్ట్ తీసుకొని వాడుకో. రెస్ట్ ఏముందండి, ముసలోడి గురించి అటనా? అలా సాకరీ చేస్తాం బాబు గారు. డబ్బులు అన్నా లేవండి, ఇల్లు కూడా లేదు మాకు. చాలా కష్టాల్లో ఉన్నారండి. అయ్యో, పిల్లలు లేరా? ఉన్నారండి. ఒక అతను ఇంటికి వెళ్ళిపోయాడు, ఒక అతను ఇంటికి వెళ్ళిపోయాడు. ఎంత పరిస్థితి. ఓకే, నీకు మంచిగా చేస్తాను నేను. నా మందులు ఇట్లే వాడుకో, ఆపరేషన్ లేకుండా తక్కువ అవుతుంది. ఏం పేరమ్మా? సాత్విక. ఓకే, ఎన్నో క్లాస్ చదువుతున్నావు? 4th క్లాస్. నీకేం ప్రాబ్లం ఉన్నది? ఏం బాధ ఉన్నది? ఎందుకోసం వచ్చినావు? మస్కులర్ డిస్ట్రోఫీ, అంతేనా? ఇప్పుడు మన దానివల్ల ఏమేమి బాధ ఉండే చెప్పాలి. ఏం బాధ ఉండే చెప్పు. కింద పడిపోతున్నది. బయట డాక్టర్లు ఏం చెప్పారు? తగ్గదని చెప్పారు. దీనికి ఇక మందులే లేవన్నారా? ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి మందులు వాడుతున్నావు. ఓకే, ఏం మార్పు వచ్చింది? బోన్ తగ్గిందా? మరి నొప్పులు తగ్గినాయి. ఓకే, అట్లనే కంటిన్యూ చేయగా. 3 నెలలు అయింది కదా, ఇంకా 6 నెలలు కానీ సంవత్సరం కానీ ఇలానే తక్కువ అవుతుంది. ఓకేనా?
ఏం పేరండి? నా పేరు రమాదేవి అండి. రమాదేవి గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్పమ్మ క్లినిక్ నేను రాజమండ్రి నుంచి వచ్చాను. రాజమండ్రి బ్రాంచ్కి వచ్చినావు. అవునండి. ఏం బాధతో వచ్చినావు? నేను సోరియాసిస్తో వచ్చానండి. సోరియాసిస్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? 13 సంవత్సరాల నుంచి ఉందండి. బాబా 13 సంవత్సరాల నుంచి ఉన్నది. అవునండి. దానివల్ల ఏమేం బాధలు ఉండే? కాళ్ళు బాగా కుళ్ళడిపోయి నడవలేని స్థితిలో కూడా ఉన్నానండి. అప్పుడు నేను ఇంతకుముందు మరి ఏ డాక్టర్ల దగ్గర వాడినావు? నేను హైదరాబాద్లో వాడానండి, రాజమండ్రి వాడానండి, విజయవాడ వాడానండి. స్కిన్ స్పెషలిస్టులు? అవునండి, అందరూ స్కిన్ స్పెషలిస్టులేనండి. తక్కువలే? ఏం లేదు, తగ్గలేదండి. ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 8 నెలలు అయిందండి. 8 నెలలు ఎట్లా ఉంది? బాగా తగ్గిపోయిందండి. దురదలు మొత్తం తగ్గిపోయింది? మొత్తం తగ్గిపోయింది, చర్మంలో కలిసిపోతుందండి. వెరీ గుడ్. మరి ఇప్పుడు దీన్ని బట్టి అన్ని ఏళ్ళ నుంచి వాడినా తక్కువ అయింది అలోపతి. హోమియోపతి 8 నెలల్లో పనిచేసిందంటే హోమియోపతి ర్యాపిడా స్లోనా? ర్యాపిడేనండి. ర్యాపిడే. ఎప్పుడు ర్యాపిడ్ అవుతుంది చెప్పు? తొందరగా తగ్గిపోయింది కాబట్టి మంచి డాక్టరు, కరెక్ట్ మందు, క్వాలిటీ మందు ఉంటే ఇట్లా పనిచేస్తుంది. అవునండి. గుడ్డిగా ఎక్కడనో వాడి తక్కువ కాకపోతే హోమియోపతి వాడినాం తక్కువ కావాలి అంటారు కొంతమంది. తప్పది. కరెక్ట్ మెడిసిన్ ఉంటే ఇట్లా పనిచేస్తుంది. ధన్యవాదాలు డాక్టర్ గారు. మీకు ధన్యవాదాలు డాక్టర్. థ్యాంక్ యూ అమ్మా. మీరందరూ మంచిగా కావడమే మా ఉద్దేశం, మా లక్ష్యం. మీరందరూ హోమియోపతిలో సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అయ్యి హ్యాపీగా ఉంటే మాకు ఆనందం, ప్రజలకు కూడా చైతన్యం రావాలనే మీ అభిప్రాయం తీసుకున్నా. థ్యాంక్ యూ అమ్మా. ఏం పేరండి? రామకృష్ణ. రామకృష్ణ. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప. ఏలూరు నుంచి. ఏలూరుకి వెళ్ళి రాజమండ్రి బ్రాంచ్కి వచ్చినావు. అవును సార్. ఏం బాధ? అదే నాలుగు మీద కొంచెం క్యాన్సర్ టైప్లో వస్తే. టంగ్ క్యాన్సర్. అంతకుముందు ఏమేమి చేసారు ట్రీట్మెంట్? మన ఫస్ట్ నుంచి మన దగ్గర వాడుతున్నానండి, తగ్గింది. వచ్చినప్పటి నుంచి మన దగ్గరనే హోమియోపతి వాడినావు? కీమోథెరపీ, రేడియోథెరపీ, క్యాన్సర్ హాస్పిటల్ పోలే? వెరీ గుడ్. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా క్యాన్సర్ అనగానే భయపడి కార్పొరేట్ హాస్పిటల్ పడి పోకుండా మంచి హోమియోపతి డాక్టర్ దగ్గర వాడితే శాశ్వత పరిష్కారం అవుతుంది. మంచిగా అయిపోయినావు కదా మొత్తం? అలాగే చూపి. వెరీ గుడ్. మొత్తం పోయింది కదా? అవును సార్. గుడ్. ఇట్లా ఉండాలి. ప్రజల్లో చైతన్యం ఇట్లా రావాలి. ఏ సమస్య వచ్చినా మంచి డాక్టర్ దగ్గరికి పోతే తక్కువ ఖర్చులో ఎలాంటి అనారోగ్యం కాకుండా మంచిగా అయిపోతారు. అక్కడ పోయి ఉంటే నీకు కీమోథెరపీ, రేడియోథెరపీ ఆ టంగుకు కట్ చేసి పీకేస్తుండ్రి. దానివల్ల నువ్వు ఇంత మంచిగా ఉండకపోతుంటివి. ఉన్న ఇంటికలన్నీ ఉడిపోతుండే కీమోథెరపీకి. మరి ఇప్పుడు ఇంత ఆరోగ్యంగా ఉన్న చూడు. అందుకోసమే ప్రజా చైతన్యం కోసం నీ అభిప్రాయం తీసుకున్నా. మీ పిల్లవాడి కొడుక? అది రామ్ అబ్బాయి. అబ్బాయే కదా? అబ్బాయికి ఏముండే? స్కిజోఫ్రీనియా. ఇప్పుడు ఎట్లా అయిండు? మంచిగా అయిపోయాడు. స్కిజోఫ్రీనియా కూడా తగ్గిపోయింది. నీకు ఇది తగ్గిపోయింది, సంతోషం. ఏం పేరు మీది? రామకృష్ణ. నీ పేరు రామకృష్ణ. ఎక్కడి నుంచి వచ్చినావు రామకృష్ణ? అల్లూరు. ఏ జిల్లా? తూర్పుగోదావరి జిల్లా. తూర్పుగోదావరి. ఏం బాధతో వచ్చినావు? మస్కులర్ డిజబిలిటీ అని చెప్పారు. మస్కులర్ డిస్ట్రోఫీ. ఎవరికి? మీ కొడుకు. మా అబ్బాయి. ఏమన్నారు బయట డాక్టర్లు? మెడిసిన్ లేదని చెప్పారండి, ఇంగ్లీష్. దీనికి మందు లేదని చెప్పారు, ఇంగ్లీష్ మందులల్లా. హోమియోపతిలో ఉన్నది. ఇప్పుడు మరి దగ్గర ఈశ్వరప్ప క్లినిక్ వాడు ఎన్ని నెలలు అవుతుంది? 8 months అండి. 8 monthsలో ఏమేమి మార్పు వచ్చింది? కాల్స్ ఆపుకుంటాడండి, నొప్పులు లేవంటాడండి. నొప్పులు లేవు, కాల్స్ ఆపుకుంటాడు. నొప్పులు తగ్గినాయి, కాలు సాపుతున్నాడు. అప్పుడు సాప రాకపోతుండే, ముడుచుకొని ఉంటుండే. అంటే కండరాలలో మందు పనిచేస్తుంది, రిలాక్స్ అవుతుంది. ఈ లేచి నడిచేటట్టు చేస్తా. టైం పడుతుంది. బయట ప్రపంచంలో మందే లేదు దానికి, హోమియోపతిలో ఉన్నది. దానికి మనకు టైం ఇచ్చి మంచిగా వాడితే తగ్గిపోతుంది. కొంతమంది తొందరగా అవుతారు, కొంతమందికి లేట్ అవుతుంది. ఓకేనా? ఏం బాధపడకు, మంచిగా అయిపోతుంది. శ్రీదేవి. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప. ముల్లపూడి. దండుపూడి. ఏ జిల్లా? వెస్ట్ గోదావరి. ఏం బాధతో వచ్చినావు ఇంతకుముందు? గ్యాస్, కొడుకు నొప్పి, అరగపోవటం, అసలు చిక్కిపోవటం, ఒంటికి పట్టట్లేదు సార్. తినది ఏది పట్టేది కాదు. ఎన్ని సంవత్సరాల నుంచి? సంవత్సరం నుంచి బాధ ఉంది. ఎక్కడెక్కడ పోయినావు ఇక్కడ రాకముందు? ఇక్కడ రాజమండ్రిలో చాలా తిరిగాను సార్. హైదరాబాద్లోనేమో లండన్ గ్యాస్ట్రో కేర్కి వెళ్ళాను, సిగ్నస్ హాస్పిటల్కి వెళ్ళాను. 2-3 తిరిగాను సార్. అక్కడ కూడా తగ్గలే. లేదు సార్, గ్యాస్ అది చాలా పెద్ద పెద్ద బిల్లలు ఇచ్చారు కానీ మింగలేకపోయేదండి. బాగా ఆపరేషన్ చేసిర్రా? ఏ హాస్పిటల్ చేసారు? లండన్ గ్యాస్ట్రో కేర్లో చేసారు. పెట్టి చేసినా కానీ తగ్గవాలి. ఆపరేషన్ చేసినా తగ్గలేదు. అది ఎంత ఖర్చు వచ్చింది అప్పుడు? అది ఖర్చు అమ్మ వాళ్ళే కట్టారు సార్, చేయించారు.
ఓకే, మరి ఇప్పుడు ఈశ్వరప్పమ్మకి ఇల్లుకి వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? ఒక నెల అయింది సార్. ఒక్క నెలలో ఏమేమి తక్కువ ఉంది? ఇప్పుడు మార్పులో కొంచెం ఇక్కడి నుంచి తిన్నది పడుతున్నట్టు తెలిసింది సార్. ఇక్కడి నుంచి ఇక్కడికి తగ్గుతుంది, మంచిగా ఉంది అనిపిస్తుంది. తిన్నది జీర్ణం అవుతుంది, అప్పుడు జీర్ణం కాకపో. ఓకే, ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది కదా? ఆ మార్పు కనబడింది. గుడ్. మరి ఒక్కనే అంత పెద్ద హాస్పిటల్లో పోయినా తక్కువగా ఉంది. చిన్న గోళీలతో తీపి గుళికలతోని ఇంత నెలలో తగ్గిందంటే హోమియోపతి ర్యాపిడా స్లోనా? ర్యాపిడ్ వెరీ గుడ్. ఓకే సార్, ఒక కాలర్ ఉన్నారు, తీసుకుందాం. విజయనగరం నుంచి దుర్గా ప్రసాద్ కాల్ చేస్తున్నారు. దుర్గా ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి సార్తో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. ఓకే. దుర్గాప్రసాద్ గారు చెప్పండి. హలో దుర్గా ప్రసాద్ గారు వినిపిస్తోందా? హలో దుర్గా ప్రసాద్ గారు వినిపిస్తోందా? ఒకసారి కాల్ కట్టినట్టుంది. ఓకే, చెప్పండి సార్. సో మనం చూసాం మొత్తం అన్ని అసలు క్యాన్సర్ పేషెంట్ కూడా టంగ్ క్యాన్సర్ వచ్చి నమ్మలేక మింగలేక ఉన్నటువంటి పేషెంట్కు మందులు వాడినాక ఎక్కడ వేరే కార్పొరేట్ పోకుండా డైరెక్ట్ మన దగ్గరికి వచ్చేట్లా తక్కువ ఖర్చులో కంప్లీట్ వాష్ అవుట్ అయింది. ఓకే, క్యాన్సర్ టెస్ట్ చేపిస్తే కూడా నిల్ రిపోర్ట్ వచ్చింది. మరి ఇంతకంటే అద్భుతము సాక్ష్యాలు ఏం కావాలి ప్రజలకు? ఓకే, దుర్గా ప్రసాద్ గారు వినిపిస్తోందా? వినిపిస్తుంది మేడం. హలో చెప్పండి, మాట్లాడండి, సార్తో మాట్లాడండి. దుర్గాప్రసాద్ గారు చెప్పండి. మా మిస్సెస్ గారు 2 years నుంచి సార్ పామో ప్లాంట్ సోరియాసిస్ అని చెప్పేసి అరిచేతులు అరికాళ్ళకు సోరియాసిస్ అండి. అవును, బాగా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు సార్. అవును. దానికి ఏమైనా మన హోమియోలో ఏమైనా ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతారు? ఒక 2 years నుంచి వాడుతున్నాం సార్. స్కిన్ స్పెషలిస్ట్ దగ్గర తిరుగుతున్నాం సార్. స్కిన్ స్పెషలిస్ట్ దగ్గర తిరిగినా తక్కువ అయితే లేదు కదా? తగ్గటం లేదు సార్. ఇవాళ కూడా మా దగ్గరికి ఓపీలా చాలా దూరంకి వెళ్ళి వచ్చిర్రు. ఈ అరిచేతులు అరికాళ్ళ క్రాక్స్ వచ్చి రక్తాలు కారుతున్నాయి, తినరాదు, నమ్మలరాదు, కలపరాదు. అవును సార్. అలాంటి వాళ్లకు సక్సెస్ ట్రీట్మెంట్ అయిన కేసులు నా యూట్యూబ్ ఛానల్లో పెట్టిన. యూట్యూబ్ ఉన్నది కదా కింద ఐడి, డాక్టర్ బస్వానందం అని నా యూట్యూబ్ ఓపెన్ చేయండి. ఓకే సార్. అందులో ఆమె లాంటి కేసెస్ సక్సెస్ అయిన అన్ని కూడా యూట్యూబ్లో నా ఛానల్లో పెట్టడం జరిగింది. మనం చెప్పిన దానికంటే ముందు వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు సక్సెస్ కేసులు చూస్తే వాళ్ళకి ధైర్యం వస్తుంది. ఎందుకంటే బయట తిరిగి తిరిగి అలసిపోయారు కదా, మనం తగ్గుతుందని చెప్పిన వాళ్ళకు నమ్మకం ఉండదు. అలా ఆ కేసెస్ అన్నీ చూపి పామార్ సోరియాసిస్ అనే కేసులు ఉన్నాయల్లా అది చూపిస్తే వాళ్ళకు ధైర్యం వస్తే తీసుకొని రండి. మీరు విజయనగరం అంటున్నావు కదా, ఇప్పుడు విశాఖపట్నం వస్తున్నా ఇప్పుడు వచ్చే గురువారం. ముఖ్యంగా ఏపీ ప్రజలు చాలామంది ఫోన్ చేస్తున్నారు, సార్ ఏపీకి ఎప్పుడు వస్తున్నారని. ఏపీ ప్రజలు కొత్త వాళ్ళంతా నా యొక్క పర్యటన మన విజిటింగ్ టైమింగ్స్ నోట్ చేసుకొని, పాత వాళ్ళకి అందరికీ తెలుసు కాబట్టి ముఖ్యంగా ఇక్కడ ముందున్నటువంటి స్క్రీన్లో ఉన్నటువంటి నంబర్లు నా పర్సనల్ నంబర్లు అవి నోట్ చేసుకొని. ఇప్పుడు ఎక్కువసేపు మాట్లాడలేం కాబట్టి మీకు ఏమైనా సమస్యలు ఉన్నా అడ్రస్ కావాలన్నా ఆ నంబర్కి ఫోన్ చేస్తే మీకు డీటెయిల్స్ తెలుస్తాయి. ముఖ్యంగా నెలకు 4 గురువారాలు, 4 గురువారాల్లో ఫస్ట్ గురువారం విజయవాడ హోటల్ మనోరమ, రెండో గురువారం రాజమండ్రిలో హోటల్ ఆనంద్ రీజెన్సీ జాంపేట. ఫస్ట్ గురువారం, రెండో గురువారం ఈ మంత్ అయిపోయింది. నెక్స్ట్ గురువారం ప్రతి నెల 3వ గురువారం విశాఖపట్నం. మీరు గురువారాలే చూసుకోవాలి క్యాలెండర్లో వరుసగా, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. థర్డ్ గురువారం విశాఖపట్నం హోటల్ చంద్ర దాబా గార్డెన్. ప్రతి సెంటర్లో ఉదయం 9 గంటల నుంచి 10 గంటల నుంచి ఓపీ స్టార్ట్ అవుతుంది. డైరెక్ట్ అక్కడికి వచ్చినాకనే మీకు సీరియల్ నెంబర్ ఇస్తారు కాబట్టి ముందే ఫోన్ చేసి మాకు అపాయింట్మెంట్ ఏంటంటే ఇవ్వడానికి రాదు. ఇంటికాడ ఉండి ఫోన్ కాల్ చేసి మేము అపాయింట్మెంట్ తీసుకొని మేము ముందు పోతామంటే గొడవలు అవుతాయి. కాబట్టి అక్కడికి వచ్చిన వాళ్ళకే సీరియల్ నెంబర్ ఉంటుంది. అదేవిధంగా ప్రతి నెల 4వ గురువారం తిరుపతిలో హోటల్ మినర్వా గ్రాండ్. తిరుపతి చుట్టూ ఉన్నటువంటి చిత్తూరు కానీ, హిందూపూర్ కానీ, కడప, నెల్లూరు వీళ్ళంతా తిరుపతికే ఎక్కువ వస్తారు. తిరుపతికి అక్కడికి వచ్చినట్టయితే మీరు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎలాంటి సమస్య ఉన్నా మీ యొక్క రిపోర్ట్ తీసుకొని డైరెక్ట్ విజిట్ చేయండి, సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుంది. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ చిక్కడపల్లి కేంద్రకం, చిక్కడపల్లి అడ్రస్ ఉంది, నోట్ చేసుకోండి. మెట్రో పిల్లర్ 1119 కాడ ఉంటుంది మన హాస్పిటల్ మెయిన్ రోడ్లో. హైదరాబాద్కు చుట్టూ ఉన్నటువంటి తెలంగాణ జిల్లాలన్నీ కూడా 100-150 కిలోమీటర్లు. నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేట్ అండ్ నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, సంగారెడ్డి, మెదక్
అండ్ ఈ జిల్లాల జైరాబాద్ ఇవన్నీ కూడా మనకు 100-150 కిలోమీటర్లు హైదరాబాద్ కాబట్టి తెలంగాణ జిల్లాల్లో కూడా బ్రాంచెస్ విజిట్ చేస్తే బాగుంటుందంటే అక్కడ మనకు టైం లేదు. ప్రజలకు తెలుసు, మీకు అందరికీ హైదరాబాద్లో ఉదయం నుంచి సాయంత్రం దాకా కంటిన్యూ ఓపీ నడుస్తూనే ఉంటుంది. ఇంకా వేరే రోజు బయట పోయే అవకాశం లేదు కాబట్టి ఒక్క దగ్గరనే ఆ చిక్కడపల్లిలో ఉంటాం కాబట్టి మీరు చిక్కడపల్లి ఎక్కడ తెలంగాణ జిల్లాల నుంచి అంతా కూడా ప్రతిరోజు గురువారం తప్ప మిగతా 6 రోజులు హైదరాబాద్లోనే ఉంటా. ఉదయం 9 గంటల వరకు అక్కడ చేరుకుంటే మీకు అపాయింట్మెంట్ దొరుకుతుంది. ఓకే సార్. సో చూసారు కదా, ఎవరు కూడా ఎలాంటి నిస్పృహ నిరాశ చెందకుండా, ఎలాంటి అఘాయిత్యాలు చేసుకోకుండా ప్రతి దానికి కూడా ఒక మందు ఉంది. సో అలోపతి, హోమియోపతి ఎన్నో ట్రై చేశారు. సో హోమియో వైద్యంలో లేనిదంటూ లేదు. సో ప్రతి మందు కూడా హోమియో వైద్యంలో ఉంది. సో హోమియో వైద్యం కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి.